మొత్తం ఇవాళ కులగనంతా ఒక తప్పుల తడక అని బయట విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా బీసీ వర్గం నుంచి జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు ఇది మొత్తం ఒక తప్పుడు లెక్కలు, ఇది కుటుంబాలు తక్కువ చేసి చూపించారు, రిజర్వేషన్లు బీసీలకు జనాభా ప్రకారము ఇవ్వాల్సినది ఉంటుందని చెప్పి జనాభాను కుటుంబాలను తక్కువ చేసి చూపించారు. ఓసీల లెక్క చూపించారు. గమ్మత్ ఏంటంటే ఓసీల 7% ఉంటుందని కేసీఆర్ పదే పదే ఒప్పుకున్నాడు. సమగ్ర కుటుంబ సర్వే తర్వాత కూడా కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, మేము 3% వాళ్ళమే, 7% వాళ్ళమే, మీరే 97% వాళ్ళు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడండి కేసీఆర్, బయట కూడా మాట్లాడండి. కానీ ఇవాళ సీదా తీసుకొచ్చేసరికి ఇవాళ ఏకాయికిగా 15% ఓసీల జనాభా పెరిగినట్టు, కుటుంబాలు పెరిగినట్టు చూపించుకున్నది మొత్తం ఈ సర్వేలో. దానికి అనుబంధం కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు ఓసీల జనాభా లెక్కలు పెంచుకోవాల్సి వచ్చింది అంటే, దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈడబ్ల్యూఎస్ఎన్ పేరుతోటి, ఎకనామిక్ వీకర్ సెక్షన్ పేరుతోటి అగ్రకులాలు ఆధిపత్యాలు ఈ రిజర్వేషన్ పొందుతున్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు కూడా ఒక పక్క జనాభా మేము కూడా ఉన్నాము అని చెప్పుకునేందుకు 15% లెక్క అని చెప్పి కూడా ఒకటి చెప్పుకున్నట్టు బయట నడుస్తూ ఉంది. అదే పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు ఇది ఎందుకు పనికిరాదు, దీన్ని తగలబెట్టండి అని చెప్పి తగలబెట్టిరు కూడా, వాళ్ళే తగలబెట్టిండ్రు. ఏకంగా తగలబెట్టినట్టు మనకు మీడియా రిపోర్ట్ కూడా వచ్చినాయి. బీసీ సంఘాలు అయితే చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మొత్తము మా జనాభాను, అంతకంటే ముందు మేము 56% ఉండే, కేసీఆర్ 2014 ఆగస్టు 19 నాడు ఎట్టయితే ఒక సర్వే చేశాడో, ఒకే రోజు సర్వే చేసిన రోజు మేము 56% ఉండే, అది ఇప్పుడు మాది 42% ఎట్టుకుంటుంది, లేదు ముస్లింలను కలుపుకుంటే అది 47% ఎట్లయితుంది అని ఒక డెమోక్రటిక్ వాదన, ఒక సైంటిఫిక్ వాదన బీసీ సంఘాల నుంచి ఈ కులగణం మీద చర్చ నడుస్తూ ఉంది. రెండోది ఎస్సీ కుటుంబాలకు సంబంధించి కూడా కేసీఆర్ సమగ్ర సర్వే లెక్కలు చూస్తే 18 లక్షల కుటుంబాలు వచ్చినాయి. అప్పుడు 18 లక్షలు కుటుంబాలు 60 లక్షల జనాభా వచ్చింది. ఇవాళ అది 16 లక్షలకు ఎందుకు పడిపోయింది అనేది కూడా ఒక చర్చ విపరీతంగా నడుస్తూ ఉంది. ఇదొక కులగణం మీద సామాజిక అంశం అంటామో, దాన్ని మనం ఏ అంశంతో చూసినా అది ఒక పొలిటికల్ ఎజెండాగా మారాలి తెలంగాణలో. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీసీలకు మేము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది వల్ల ఈ తప్పించుకోవడానిక మళ్ళీ ఏందానికో, అసలు నేను అసెంబ్లీలో అటువంటిది మేము ఒక తీర్మానం తీసుకొస్తారని చెప్పి ప్రతిపక్షం పార్టీ ఆశించిందని చెప్పి కూడా కేటీఆర్ తను నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు. అదేం లేకుండా హడావుడిగా 2 నివేదికలను తీసుకొచ్చి ఆమోదించుకున్నారు. బయట ఇంకొక చర్చ కూడా నడుస్తుంది, ముఖ్యమంత్రి సీటుకే ఎసరస్తుంది వల్ల రెడ్ల, ముఖ్యంగా తెలంగాణలో రెడ్ల ఆధిపత్యంతో కాంగ్రెస్ రెడ్ల అంతర్గత కుమ్ములాట్ల మూలంగా ఈ 2 సోషల్ నివేదికలను తీసుకొచ్చి దానికి ఒక పేరు పెట్టాడు ఇవాళ ముఖ్యమంత్రి. 14వ తేదీ తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా మేము జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించాడు. ఎందుకు సోషల్ జస్టిస్గా డే జరపడం మనము మంచిదే, ఒక తెలంగాణకు ఒక సోషల్ జస్టిస్ డే పెట్టడము పొలిటికల్గా బాగానే ఉంటుండొచ్చు, కానీ ఒక తప్పుల తడక కులగణనను తీసుకొచ్చి దాన్ని ఆమోదించుకొని దాని పేరుతో ఒక సోషల్ జస్టిస్ డేగా ఎట్లా జరుపుతావు అనేది కూడా ఒక లెక్క. రెండోది ఎస్సీ వర్గీకరణ దానికి కూడా చాలా గందరగోళానికి నెట్టేశారు ఇవాళ దాన్ని. ఇక్కడున్న జనాభా లెక్కల ప్రకారం అంటే 2000 కేసీఆర్ సమగ్ర సర్వే లెక్కలు ఉన్నాయి, ఈ ఇల్లు తీసుకొచ్చిన సమగ్ర లెక్కలను దేని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం 2011 జనాభా లెక్కలను తీసుకొచ్చారు. చాలా మన్నెపొల్లు తెలంగాణలో మాలోళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకుపోయి 2 గ్రూప్లో కలిపిండ్రు మన్నెపొల్లను. మొత్తం తెలంగాణ అంతా ఉన్న మన్నెపొలంతా మాలోళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళను తీసుకుపోయి మాదిగ గ్రూప్లో 2 గ్రూప్లో కలిపిర్రు. ఏబిసిడి కావాలని చెప్పి అటు మాదిగ దండోర ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంటే దానికి ఏబిసికి పరిమితం చేసిరు. 1% సంచార జాతులకు ఇచ్చారు. మాలలను జనాభా తక్కువ చూపించి కేవలం 5%గానే 5%గా రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఇవాళ మనకు అఖ్తర్ కమిషన్ నివేదిక అవుతుందో దాన్ని ఆమోదించింది రాష్ట్ర అసెంబ్లీ. ఒక్కటి తిరస్కరించింది ఏంటంటే క్రిమిలేరు కావాలని చెప్పి అఖ్తర్ కమిషన్ చెప్పింది, క్రిమిలేరును మేము తిరస్కరిస్తున్నామని చెప్పి హడావుడిగా అసెంబ్లీ చేసిన పరిస్థితి.
మూడో సందర్భం, ప్రధానమైన సందర్భం, సిపిఎం పార్టీకి అసలు ఈ మీటింగ్ పెట్టడానికే ప్రధానమైన కారణం ఇవాళ జాన్ వెస్లీ అన్న రాబోతున్నాడు. గత 30-40 ఏళ్ళుగా జాన్ వెస్లీ గారు క్రియాశీలక రాజకీయాల్లో కమ్యూనిస్టు ఉద్యమంలో జాన్ వెస్లీ అన్న ఉన్నాడు. మనందరికీ తెలుసు, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పడడానికి కారకుల్లో సైకిల్ యాత్ర, కేవీపీఎస్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర వస్తే రాఘుల్ గారు ఒకవైపు, జాన్ వెస్లీ గారు మరోవైపు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఒక 2 గ్లాసుల పద్ధతిని ఉండే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల 2 గ్లాసులను పగలగొట్టి ఒక కమిషన్ డిమాండ్ చేసింది మొత్తం ఆ సైకిల్ యాత్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, తర్వాత జస్టిస్ పున్నయ్య కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అనేక రిపోర్ట్లు, జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక, ఒక పెద్ద నివేదికను మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన సందర్భం ఉంది. ఆ జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పడడానికి ఉద్యమం చేసిన జాన్ వెస్లీ అన్న ఇవాళ ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఎం పార్టీకి సెక్రటరీ కాగలిగింది. ఒకసారి అందరం గట్టిగా సపోర్ట్ కొడదాం. అన్న కూడా వస్తాడు, తర్వాత అన్న కూడా కొడదాం. కానీ పార్టీకి నాయకుడు కావడం అని చిన్న విషయం ఏం కాదు. ఒక పార్టీకి ఒక వ్యాన్ గార్డ్ నడిపించేది సెక్రటరీ, పార్టీ నడిపిస్తాడు. అటువంటి పార్టీకి జాన్ వెస్లీ గారు రాష్ట్ర కార్యదర్శిగా కావడం సందర్భంగా ఒక ఆత్మీయంగా కలిసి మాట్లాడుకొని మన విషయాలన్నింటినీ చర్చించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిన సందర్భం ఉంది. రాజకీయంగా చూస్తే గత 10 ఏళ్ళు కూడా తెలంగాణలో మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భం ఉంది. అంటే ఎస్సీలు వీళ్ళు కాంగ్రెస్లో ఒక్కొక్క సెక్షన్, ఇదే చివరి స్థాయి రెడ్డిలు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి, ఇక రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని మొన్న వరంగల్లో ఒక యుద్ధబేరి, బీసీలంతా కలిసి ఒక పెద్ద యుద్ధబేరి పెట్టి బీసీలు ఒక సంఘటితం కావడానికి ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అంతకన్నా ముందు ఒక 6 నెలల కింద ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద దీక్ష జరిచింది. ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేశారో ఆ 42% రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒక డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష జరిగినాయి. అమర నిరాదీక్ష కూడా చేశారు. 2-3 కార్యకర్తలు అమర నిరాదీక్ష కూడా చేశారు. తర్వాత ఒక కమిషన్, బీసీ కమిషనే, ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ సపరేట్గా దానికి ఏర్పడేది. ఆల్రెడీ ఒక బీసీ కమిషన్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఈ జనాభా లెక్కను తీసుకోవడానికి ఒక కమిషన్, సపరేట్ కమిషన్, ఒక బీసీ కమిషన్ ఉంది. తర్వాత రిజర్వేషన్ చూడడానికి బీసీ డెడికేట్ కమిషన్ వచ్చింది. కులగణన జరిగింది. ఇట్లా ఎస్సీల వర్గీకరణ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక అఖ్తర్ కమిషన్, జస్టిస్ కమిషన్ కూడా వేసిరు. ఇదంతా ఒక విపరీతమైన చర్చ తెలంగాణలో, ఒక సామాజిక రాజకీయ చర్చ ఇవాళ తెలంగాణలో ముందుకు నడుస్తా ఉన్న సందర్భంలో మనం ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం.